ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలానే ప్రింట్ మీడియా మిత్రులకి, అలానే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు అందరికీ. మీ అందరికీ తెలుసు, గడిచిన 26 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి, ఘోరమైనటువంటి, నీచమైనటువంటి పరిపాలన గురించి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ 26 నెలలుగా చేసినటువంటి అన్యాయం, అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా కూడా పులి స్టాప్ పట్ల. రోజు రోజుకి దిగజారిపోరులే, ఇంకా దిగజారిపోకుండా ఏమన్నా ఉంటారా అని ప్రయత్నిస్తుంటే ప్రతిరోజు దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా చెప్పాలంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఒక పక్క చూస్తే వీళ్ళందరినీ, ఒక ముఖ్యమంత్రిని చూస్తే ఎప్పుడైనా ఒక గౌరవంగా ఉండాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి అబద్ధాలు. ఈరోజు చేనేతల దినోత్సవం, నేతన్నల దినోత్సవం. ఈరోజు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వెళ్ళి అక్కడ కూడా ఈరోజు చెప్తున్నటువంటి అబద్ధాలు. చేనేతలకు సంబంధించి మాట్లాడతారు. చేనేతలకంట ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారంట, ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారంట. కొద్దిగానా చెప్పడానికి సిగ్గట్టలేదా చంద్రబాబు నాయుడు నీకు అని అడుగుతా ఉన్నావు. నువ్వు చేనేత నేస్తం అనేటటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేతన్న నేస్తం, చేనేత నేస్తం అన్న అది 5 సంవత్సరాల పాటు 2019, 2020, 2021, 2022, 2023 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 25,000 చేస్తానన్నా, 1,000 రూపాయలు పెంచి. మరి నువ్వు 2024 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2025 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2026 సంవత్సరంలో ఇప్పుడు 25,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం. నువ్వు ఎంత ఇవ్వాలి చేనేతలకు న్యాయం చేసేదైతే? 25 + 25 + 25 3 25లు కలిపి 75,000 కదా నువ్వు ఇవ్వాల్సింది. 2 సంవత్సరాలు 50,000 ఎగ్గొట్టి, అది కూడా అర్హుల్ని ఒక 11,000 మందిని తగ్గించి, మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి అర్హులకి ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళని ఒక 11,000 మందిని తగ్గించేసి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నువ్వు చేనేతలకి ఏదో న్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఈరోజు చేనేతలు కూడా నిన్ను చూసి అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడు? గడిచిన 2 సంవత్సరాలు ఎగ్గొట్టి ఇప్పుడు ఈ 3వ సంవత్సరంలో కూడా మళ్ళీ కోత విధించాడని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఇదొక పక్క అయితే, నువ్వు సూపర్ 6 హామీలనంట నెరవేర్చావంట. అసలు నీకు నోరా ఇంకేమన్నా అదేదో ఉంటుంది కదా, తాటిమట్ట అనేదో లాగా. అసలు నోటితో ఎలా మరి నువ్వు ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? సూపర్ 6 నెరవేర్చడం అంటే ఏంటి? సూపర్ 6లో నీకు 15, నీకు 15, నీకు 15 ఒక పథకం, నీకు 18, నీకు 18, నీకు 18 రెండో పథకం, నీకు 20, నీకు 20, నీకు 20 మూడో పథకం, నీకు 36, నీకు 36, నీకు 36 నాలుగో పథకం, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఐదో పథకం. ఆ రోజు వచ్చేటప్పటికి నువ్వు ఏ బస్సు ఎక్కైనా ఫ్రీ, నువ్వు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ, నేనే డ్రైవింగ్ సీట్లో ఉంటా, ఏ గుడికి వెళ్ళినా ఫ్రీ. మరి ఈ 6 హామీలకి ఏదైతే అయ్యేటటువంటి ఖర్చు సంవత్సరానికి 79,876 కోట్లు. ఓన్లీ సూపర్ 6 పథకాలకి 79,876 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఇది ఇప్పుడు 3వ బడ్జెట్ నువ్వు వచ్చినా నడుస్తుంది. 2024-25, 25-26, 26-27కి సంబంధించి ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్కి, అంటే ఇప్పటి వరకు ఈ సూపర్ 6 పథకాలకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఎంత? 2,39,628 కోట్లు. కానీ నువ్వు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 31,484 కోట్లు. అంటే 13% మాత్రమే ఖర్చు పెట్టి సూపర్ 6 నేను సూపర్ హిట్ చేశా, సూపర్ 6 నేను అందరికీ ఇచ్చేశాను. ప్రతి ఇంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందుకోనంటే చాలా సంతోషంగా ఉన్నారంట. ఒక్కసారి అన్ని మీడియాలను తీసుకొని మీ కుప్పం వెళ్దాం. కుప్పం వెళ్ళి, అమ్మ నీకు 18,000 వచ్చిందా, అక్క నీకు 18,000 వచ్చిందా, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా నిరుద్యోగ వృత్తి, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా అని అడుగుదాం. వాళ్ళు చెబుతారు నీ మొహానే, వచ్చిందా రాలేదా, సంతోషంగా ఉన్నారా, లేదంటే ఈరోజు దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఈరోజు ప్రజలు నెట్టావా అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు. మీడియా లేకుండా 4 ఫోటోలకు రోడ్డు మీద ఫోజులు ఇస్తానికి ఏదో ఇంటింటికి నీ అదేదో డాష్ కార్యక్రమాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు కదా మీరు. ఏదో ఇంటింటికి టీడీపీ, తర్వాత ఏదో మళ్ళీ ఇంటింటికి ప్రభుత్వం ఏదో పేరు మార్చి ఎక్కడన్నా కనపడుతున్నారా?
సో ఇంటింటికి వెళ్తే కదా చీపుర్లు తీసుకుంటారా కర్రలు తీసుకుంటారా ప్రజలు అనేది అర్థమయ్యేది. మీడియాని తీసుకొని వెళ్ళండి, ఆ ఎల్లో మీడియా గొట్టాలను కాకుండా మిగిలిన మీడియా గొట్టాలను తీసుకొని వెళ్తే ఏదైతే ఆ గొట్టాల్లో చెప్తారు మీ ప్రభుత్వం దారుణమైనటువంటి పరిస్థితి గురించి. రెండోది, రోడ్లన్నీ అంట గుంతలు బూట్ చేశాడంట, ఒక్క చోట కూడా ఇప్పుడు గుంతలు లేవంట రోడ్లు. ఏమయ్యా, మంగళగిరి నియోజకవర్గం పోదామా, లేదు నీ కుప్పం నియోజకవర్గం పోదామా, లేదంటే పిఠాపురం నియోజకవర్గం పోదామా? ఒక మండలం పేరు చెప్పండి, ఈ మండలంలో ఒక్క ఊరిలో కూడా రోడ్లు గుంతలు లేకుండా నేను ఒక్క మండలం పేరు చెప్పండి రాష్ట్రం మొత్తం మీద. ఆ మండలం మొత్తంలో అన్ని గ్రామాల్లో రోడ్లు వేసామని చెప్పండి. ఇంకా పచ్చి అబద్ధాలు ఆడటం. 22 లక్షల కోట్ల పెట్టుబడుల కంట ఎంఓఏలు కుదిర్చేసుకున్నాయంట. పెట్టుబడులు అంట రాష్ట్రానికి అంతకుముందు పారిపోయినాయి అంట, ఇప్పుడేం క్యూ కడుతున్నాయి అంట. అందుకనన్నా మీ మొహాన ఊసి మరి ఇంకా చెప్పాలంటే మీకు దండం, మీ మొహం కూడా మేము చూడమని చెప్పి టాటా వెళ్ళిపోయిందా, అదేవిధంగా జిప్సన్ వెళ్ళిపోయిందా, అదేవిధంగా చూస్తే కోకోకోలా వెళ్ళిపోయిందా. ఇలా వారానికి ఒక కంపెనీ మీరు భూములు అలాట్ చేసి మీరు 70% 80% రాయితీలు ఇస్తానన్నా మీ రెడ్ బుక్ ఓ దండం, మీ రాష్ట్రానికి ఓ దండం, మీ మొహమే మేము చూడటం చూస్తేనే దరిద్రం అన్న కోణంలో కంపెనీలు పారిశ్రామికవేత్తలు పరారైపోతుంటే నెలకు 1 లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప వాస్తవ పెట్టుబడులు మన పార్లమెంట్లో మీ బతికేందో, ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో మీరు చేసిన ఘోరం ఏందో 2 అంట కంపెనీలు వచ్చినాయి 2 సంవత్సరాల్లో. తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలయా? ఇంకా మాట్లాడితేనే మళ్ళీ గుక్కబెట్టి ఏడుస్తారు ఒక్కొక్కళ్ళు, మమ్మల్ని తిడుతున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారని. 2 కంపెనీలు వచ్చినాయి అంట 2 సంవత్సరాల రాష్ట్రంలో. 10 కంపెనీలకేమో ఒప్పందాలు కుదిరినాయి అంట, గ్రౌండ్ అయినాయి 2 అంట. అది కూడా 6,000 కోట్ల పెట్టుబడులు అంట మొత్తం ఆ 10 వస్తే. మనం చెప్పేదేమో 20 లక్షల కోట్ల పెట్టుబడులు 20 నెలలకి, 22 నెలలు వస్తే 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 నెలలు వస్తే 25 లక్షల కోట్ల పెట్టుబడులు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు తప్ప నీ జీవితంలో ఒక్కరోజన్న నిజం చెప్పిన పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అలానే 1,30,000 కోట్లు అంటే అభివృద్ధి ఖర్చు చేశాడంట 2 సంవత్సరాల్లో. ఏడు ఒక సచివాలయం అన్న కట్టావా, ఓ రైతు భరోసా కేంద్రం అన్న కట్టావా నువ్వు? మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు లేవు, నేను పీపీపీకి ఇస్తాను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడతా 1,30,000 కోట్లు అంట అభివృద్ధి మీద ఖర్చు పెట్టాడంట. ఏడ ఖర్చు పెట్టావో చెప్పమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. 2, ఏదైతే ఇక్కడ వాటికన్ సిటీ తరహాలో మావిగన్ అంటున్నారు, అంటే మావిగన్ అంటే ఈయనకి వాటికన్ సిటీ అంట. చెప్పు, నేను వాటికన్ సిటీకి వ్యతిరేకం, నేను పలానా మతానికి వ్యతిరేకం అని డైరెక్ట్గా చెప్పే దమ్ము నీకేమైనా ఉందా? అంటే ఈరోజు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంటే నీకు వాటికన్ను, లేదంటే వేరే మతమా అక్కడ ఉండేది? అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మావిగన్ అంటే అది వేరే మతమా? అంటే మచిలీపట్నం వాళ్ళు ఉండే వాళ్ళందరూ వేరే మతమా? విజయవాడలో ఉండే వాళ్ళందరూ వేరే మతమా? గుంటూరులో ఉండే వాళ్ళందరూ వేరే మతమా? దీన్ని రాజధాని చేస్తే అది ఒక మతానికి రాజధాని అయిపోయిద్దా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలా నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడు వాగుతున్నారనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది. ఇంకొక మాట మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు సంబంధించి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్తుంటే ముఖ్యమంత్రి అయినా కూడా మీకు 164 సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినా కూడా మీ మొహం చూసి ఎవడు రాట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాదిగా జనం వస్తే ఆ జనం జై జగన్ అని అరుస్తుంటే మీ గుండె ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఆగిపోయి అలాంటి వాగుడు వాగుతూ ఉన్నారు. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించకూడదంట. సీదిరి అప్పలరాజు గారంట ఏదైతే వాళ్ళు నేరం చేసేసారంట. అసలు ఎలా మాట్లాడతావో అర్థం కావట్లా. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తారా అని మాట్లాడుతున్నాం. ఎవరు వ్యక్తులు ప్రాణాలు తీసింది? రామారావు గారి దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి, ఏదైతే నువ్వు చంపినటువంటి లిస్టు చదివితే ఇప్పుడు గంటల తరబడి కూడా సరిపోదు, అంతమందిని చంపించినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు, మళ్ళీ కూడా పుష్కరాలు వస్తున్నాయి. కనీసం నీకు ఇంచిత్ కూడా ప్రాయశ్చిత్తం లేదు. జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా? రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా? కుంభమేళాలో చనిపోలేదా అని చెప్పి ఎంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడి నువ్వు ఈరోజు మనుషుల ప్రాణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బతికుండగానే మనుషుల ప్రాణాలు తీసేటటువంటి నీచుడు నీకంటే ఇంకెవరన్నా ఉన్నారో ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. రామారావు గారిని బతికుండగానే మానసికంగా చంపేసి చెప్పులేయించినటువంటి దుర్మార్గుడివి. ఆ పార్టీ జెండాని జయప్రదంగా లాక్కొని ఈరోజు నువ్వు ఇక్కడ నీతి వాక్యాలు చెప్తుంటే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడున్నది
సోషల్ మీడియా యుగం. నాడు ఏం జరిగిందో నేడు ఏం జరిగిందో బాక్స్ వేసి మీ మొహానే మళ్ళీ మీ ట్విట్టర్లోనో మీకే కింద ట్యాగ్ చేసి పెట్టేటటువంటి రోజుల్లో ఉన్నామన్నటువంటి విషయం మర్చిపోతే ఎలా అని అడుగుతా ఉన్నా. అంతెందుకు, మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే ఒక్కళ్ళని కూడా పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల. మరి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి. ఇంకోటి చెప్తాడు, డిఎస్సి ఉద్యోగాలు 16,000 ఇచ్చేసేసాము, ఆ కుటుంబాలందరినీ పిలిచి ఒక పండగ చేసామని చెప్తున్నాడు. డిఎస్సి ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది 16,000లో 6,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషను, అంటే మిగిలిన 10,000. ఆ 10,000కు సంబంధించిన దాంట్లో కూడా నువ్వు అమ్ముకున్నావు. నీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాలను అమ్ముకున్నారనేది వాస్తవం. దమ్ముంటే సిబిఐ విచారణ అడుగుతుంటే పారిపోతుంది మీరే. డిఎస్సి మీద నిరసన దీక్షలు చేస్తుంటే దాడులు చేస్తున్నారు మీరు వెళ్ళంటే మీరు ఇక్కడ ఈ డిఎస్సిలో అక్రమాలు అన్యాయాలు చేశారనేది వాస్తవం. మేము కూడా ఉద్యోగాలు ఇచ్చాం, మీలాగా అరాకొరా ఏదైతే అక్రమాలతో కాదు. సింగిల్ నోటిఫికేషన్, ఈ దేశ చరిత్రలో సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేదు, ఒక్కటంటే ఒక్క కేసు లేదు. ఒక 16,000, దాంట్లో మేము ఇచ్చిన 6,000 పోతే 10,000, దానికి 388 మంది కోర్టులో కేసులు వేశారు. 38,000 గ్రీవెన్స్లో ఏదైతే మీ అక్రమాల మీద ఫిర్యాదులు అందాయి. 3 లక్షల కుటుంబాలని ఈరోజు రోడ్డున పడేసినటువంటి పరిస్థితి మీరు. సో ఈరోజు మళ్ళీ మీరు వెళ్తారు పెద్ద పండగ చేశాడంట. మీకు ఖర్చులు పెట్టి పండగ చేసుకోవటం మీకు అలవాటు. మేమేమో సింపుల్ సిటీగా ఉంటే మీరేమో పబ్లిసిటీలో మీ పిచ్చి పీక్ స్టేజ్లో ఉంటుంది. మేము 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినా అందరినీ పిలిచి పండగలు చేసి భోజనాలు ఏం పెట్టాల. సో 100 కోట్లు ఖర్చు పెట్టి దానికే. సో ఇది ఒకటి అయితే, ఇంకొకటి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు, జన్జీ అంటే గొడ్డలి అంట. జన్జీ అంటే ఏదైతే గొడ్డలి జీ అంట. అంటే జన్జీ అనేవాళ్ళు నీకు గొడ్డల బ్యాచ్, గంజాయి బ్యాచా? అంటే జన్జీ వాళ్ళని నువ్వు, ఆ జన్జీ ఉన్నటువంటి ఏజ్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నది జన్జీ. జన్జీ అంటే 1997వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం మధ్య పుట్టినటువంటి ఏదైతే అబ్బాయి అమ్మాయిలని జన్జీ అంటారు. ఇప్పుడు వాళ్ళంటే విద్యార్థులు, యువత, చదువుకునేటటువంటి విద్యార్థులు. అంటే 14 ఏళ్ల వయసు నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని మనం జన్జీ అంటాం. సో జెడ్ జనరేషన్ అంటాం, దాన్ని మనం జన్జీగా పిలుస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా జన్జీని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు జన్జీ గురించి కోరుకుంటా ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జన్జీని చంద్రబాబు నాయుడు గారు గొడ్డల బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పోలుస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గంజాయి బ్యాచా? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వాళ్ళందరూ ఏదైతే గొడ్డల బ్యాచా? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపితే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులా? దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. జన్జీ యువతను కానీ విద్యార్థులు కానీ చంద్రబాబు నాయుడు అంత అహంకారంగా అధికార మదంతో ఏ విధంగా మీ అందరినీ గొడ్డల బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పోలుస్తున్నాడో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. దీంతో పాటు ఆయన మాట్లాడతాడు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంటే గొడ్డల బ్యాచ్ క్రిమినల్స్ బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు. అసలు మీ దగ్గర ఉన్న బ్యాచ్ల చరిత్ర చెప్తే ఎన్ని 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 దారుణాలు మీరు చేసిన ఎన్ని బ్యాచ్ల్ని తయారు చేశారో ఒక్కసారి మనం లిస్ట్ చదివితే, తెలుగుదేశం వాళ్ళలో రౌడీ బ్యాచ్, అదేవిధంగా ఇసుక మాఫియా బ్యాచ్, మట్టి మాఫియా బ్యాచ్, పేకాట మాఫియా బ్యాచ్, రికార్డ్ డ్యాన్స్లు వేయించేటటువంటి బ్యాచ్, కల్తీ మద్యం తయారు చేసి అమ్మేటటువంటి బ్యాచ్, గంజాయి బ్యాచ్, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇప్పించేటటువంటి బ్యాచ్, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేటటువంటి బ్యాచ్, ప్రభుత్వ భూములను కబ్జా చేసేటటువంటి బ్యాచ్, చిట్ ఫండ్ స్కాములు చేసే బ్యాచ్, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేటటువంటి బ్యాచ్, వెన్నుపోటు బ్యాచ్, మహిళల మీద లైంగిక దాడులు చేసే బ్యాచ్, భార్యల చీరల్ని భర్తలే లాగేటటువంటి గాలి బ్యాచ్. ఇది కదా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాచ్లు. ఇంకా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి ఏదైతే బందిపోటు బ్యాచ్, నత్తి పకోడి గల బ్యాచ్ కూడా ఉంది మీ దగ్గర, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంటిళ్ళ పాది బూతులు తిట్టేటటువంటి బ్యాచ్, మీరే దాడులు చేసి ఏదైతే బాధితుల మీదే కేసులు పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి బ్యాచ్. ఇంకా చెప్పాలంటే చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసేటటువంటి ఒక దారుణమైనటువంటి బ్యాచ్. ఇంకా దారుణం ఏంటంటే చిన్న పిల్లలు తాగేటటువంటి పాలు, ఆ పెరుగు, ఆ పన్నీర్లో కూడా కల్తీ చేసి అమ్ముకునేటటువంటి కల్తీ గల బ్యాచ్, మెంటల్ సర్టిఫికెట్లతో అసెంబ్లీకి వచ్చేటటువంటి బ్యాచ్, ఏదైతే ఫుల్గా డ్రగ్స్ కొట్టి హైదరాబాద్లో నేరుగా పార్లమెంట్లో కూర్చునే బ్యాచ్. ఇంకా చెప్పాలంటే
చాలామంది మీ బ్యాచ్ల గురించి పురాణాలుగా కథలుగా ఎన్ని దారుణాలు. మొత్తం స్క్రాప్ బ్యాచ్ అంతా మీ దగ్గరే ఉంది కదా, మొత్తం స్క్రాప్ అంతా ఈ లిస్టులో మీ తెలుగుదేశం పార్టీలోనే ఉంది కదా. ఇంకొకటి చెప్పాలంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న బ్యాచ్ ఒకటి ఉంది. ఈ రాష్ట్రాన్ని 26 నెలలుగా సర్వనాశనం చేసిన క్యాషు, సూట్ కేసు, రాజేషు, లోకేష్ బ్యాచ్. వీళ్ళందరికీ పైన హెడ్ ఎవరు? ముఖ్యమంత్రిగా పిల్లనిచ్చినటువంటి మా మీదే చెప్పులు వేయించి ఏదైతే దుర్మార్గంగా ఆ పదవిని లాక్కున్నటువంటి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు బ్యాచ్. చంద్రబాబు నాయుడు దానికి హెడ్. ఇంకా ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పడం దేనికి? ఇప్పుడు క్యాబినెట్లో మంత్రి ఉన్నాడు జనసేనకు సంబంధించి, నాదెండ్ల మనోహర్ గారని. వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర్ రావు గారు పాపం మొన్నే చనిపోయారు. ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు జేబులు కొట్టే బ్యాచ్ అని ఆయన చెప్పాడు. నేను అనలా, ఎందుకంటే నేను చూడలేదు అప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్కి నేను పోలా ఆయన జేబులు కొట్టేటప్పుడు. సో కొట్టాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. నేను అన్నాం, ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు అనే అంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేకపోయినా మాకుంది కదా సిగ్గు శరము. చంద్రబాబు నాయుడు గారు ఎలా పడితే అలా నోటికి ఏదొస్తే అది వాగితే మేము వాగలేం కదా అలా. సో ఆడు జేబులు కొట్టేవాడని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది తిరుపతి రైల్వే స్టేషన్లో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ బ్యాచ్ మీ దగ్గర ఉంది? ఈరోజు డ్రగ్స్ తీసుకుని పార్లమెంట్కి వెళ్ళేటటువంటి బ్యాచ్ ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? మీ ఎమ్మెల్యేలు గంజా ఎమ్మెత్తున్నారు. ఇది మీ బతుకు. సాక్షాత్తు కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, ఏదైతే కేశినేని ఏదైతే చిన్ని మీ విజయవాడ ఎంపీ, ఇంకోటి కూడా ఉంది మీ దగ్గర బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్లతో పాటు బూడిద కూడా మాయం చేసే బ్యాచ్. మనుషుల్ని చంపేసి సీసీ ఫుటేజీలు మాయం చేసి బూడిద కూడా కనపడకుండా చేసేమంటే మంచి బ్యాచ్ని మెయింటైన్ చేస్తా సిగ్గు లేకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారా? నీ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పవసరంలా. నీకు సొంత పిల్లనిచ్చినటువంటి మామ గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. నేను జీవితంలో ఏమైనా తప్పు చేశానంటే ఈ చంద్రబాబు నాయుడిని తీసుకొని వచ్చి పిల్లనివ్వటం, దాని తర్వాత నా రాజకీయంగా పక్కన పెట్టుకోవడం అని చెప్పాడు. ఇలాంటి నువ్వు నీతి నిజాయితీ విలువలు కలిగినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే అర్హతే నీకు లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి నీచమైనటువంటి పనులైనా చేసేటటువంటి దుర్మార్గుడు నువ్వు. రాజకీయంగా విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేసి పదవులు మాకు ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ముఖ్యం, నిజాయితీగా గెలవాలి తప్ప ఏ రోజు నీలాగా గుద్దులే నేను చెప్పకూడదు అలాంటివన్నీ చేసి గెలవాలనుకునే టైపు మా నాయకుడు కాదు. ఎవడిది ఏ పార్టీయో ఎవడిది ఏంటో 1-2 సంవత్సరాలు ఆగితే ప్రజలు తీర్పు ద్వారా చెబుతారు. ఆ రోజు వరకు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగుతానే ఉండండి. ప్రజలు ఆ వాగుడికి ఖచ్చితంగా పులి స్టాప్ పెడతారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు నోటికి ఏది వస్తే అది ఏదైతే అర్థం కాకుండా మాట్లాడే ఆ లోకేష్ వీళ్ళందరికీ చెప్పదలుచుకున్నాం. అంటే ఇంటెలిజెన్స్ లేదా? ఎడ చచ్చిపోయిందా? మేము 5,000 మంది 10,000 మంది ముందే పోగు చేస్తే ఆ ఊర్లో తెలుగుదేశం వాడు చచ్చిపోయాడా? జనసేనలు చచ్చిపోయారా? ఎందుకు మాట్లాడతారు? మీకు జనాలు రావట్లా, మాకు జనాలు వస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా, ప్లేసు ఏదైనా, డేటు ఏదైనా, సమస్య ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి భరోసా ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్తారా, లేదంటే కిర్లంపూడి వెళ్తారా, లేదంటే విశాఖపట్నం నుంచి సిక్కోలు దాకా ఏదైతే రోడ్డు మార్గంలో వెళ్తారా, లేదంటే పొగాకు రైతుల కోసం వెళ్తారా, మిర్చి యార్డులో మిర్చి రైతుల దగ్గరకు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు జనం జగన్ని ఎక్కడా వేరు చేయలేరన్న విషయం వాళ్ళకి మరోసారి స్పష్టమైంది. కాబట్టి అదేంద్రా మనకేమో 164 సీట్లు ఉన్నాయి, మనమేమో ఆఫ్టర్ ఆల్ 11 గాలని వాళ్ళని అవహేళన చేస్తున్నాం, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంటున్నాం, ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. కానీ అదే పులివెందుల ఎమ్మెల్యే దగ్గరికి జనాలందరూ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గరకు రావట్లా, ఉప ముఖ్యమంత్రి దగ్గరకు రావట్లా, మంత్రుల దగ్గరకు రావట్లా. ఏ సమస్య ఉన్నా జగన్ గారి దగ్గరకు వస్తున్నారంటే ఈరోజు జగన్ గారు నాయకుడా, మీరు నాయకుడా? మీరు పేరుకు ముఖ్యమంత్రి, ఈరోజు పరిపాలన మీ చేతుల్లో ఉంది, కానీ మీరు ఏ సమస్యని పరిష్కరించట్లా, సమస్యలను మీరే సృష్టిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు వస్తూ ఉన్నారు. తెలుగుదేశంలో బాధితులు కూడా జగన్ గారి దగ్గరికి వస్తున్నారు. జనసేన కార్యకర్తకి కష్టం వచ్చిన జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సాయికృష్ణ లాకప్ డెత్ అయినటువంటి సందర్భంలో. సో ఎవడో యాంకరు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా, ఒక 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లను పెట్టుకొని కొన్ని ఉగ్రవాద సంస్థలాగా వాటిని నడుపుతూ ఉన్నారు. సో అది ఒకసారి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు 2024లో, ప్రతిసారి అది వర్కౌట్ కాదనేది
ఇప్పుడు ప్రతి విషయంలో తేలిపోతా ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసుకున్నా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, జనం కోసం జగన్, జగన్ కోసం జనం. జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వేరు చేయలేరన్న విషయం వీళ్ళకి 26 నెలల్లో మరొకసారి ప్రూవ్ అయింది. అవునా? ఆ మాట అనగానే 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపో. ఆమె ఒక డమ్మీ మినిస్టర్, ఆమె చెప్పేదానికి ఇప్పుడు ఎవరు ప్రాధాన్యత ఉంటుంది? ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయగలదా అనిత గారు? నేను అడుగుతున్నా. అమ్మ అనితమ్మ అని మిమ్మల్ని మేము అలా ఎందుకంటే నువ్వు కేసు పెడతావని భయం. అమ్మ అంటే మీకు వేరే బూత్ లాగా కనపడింది కాబట్టి అనిత గారు అని అడుగుతున్నాం. ఏమ్మా అనిత గారు, ఒక కానిస్టేబుల్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించుకోగలరా? మిమ్మల్ని చూసి భయపడటమా? ఈ సోనియా గాంధీని చూసే భయపడిన వాళ్ళు ఏదైతే ఈ పిల్ల లొకేషన్ చూసి ఎవడన్నా భయపడతారా? చేతిలో పవర్ ఉంది కాబట్టి పిల్లి కూడా పులిలాగా కనపడిద్దేమో. అధికారం లేనప్పుడు ఇదే దర్పాన్ని ప్రదర్శించమనండి. నేను అడుగుతున్న నారా లోకేష్ గారికి, మళ్ళీ రేపు పొద్దున మీకు అధికారం కోల్పోతారు కదా, మీరు పారిపోకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉండండి, పార్టీని విలీనం చేయకుండా ఉండండి. మీ నాన్న మీద కేసు పెడితే, మీ నాన్న జైలుకి వెళ్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని ఎవరి సమక్షంలో, సాక్షాత్తు మీ పురంధేశ్వర్ గారే మధ్యలో మీడియేటర్ కదా. ఈ బతుకులన్నీ మనం ఇప్పుడు చెబితే ప్రజలకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరెవరిని చూసి భయపడుతున్నారో. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనాలను ఆపుతుంది ఎందుకు? మీరు జనాలను ఆపాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని చూసి మీరు భయపడితేనే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకరికి చూసి భయపడరు. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఏంటో మీరు చూశారు, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉందాకా. సో భయపడి రోజుకొకరితో పొత్తులో పెట్టుకునేది ఎవడో, పగలేమో బీజేపీతో, రాత్రేమో కాంగ్రెస్తో సంసారం చేసేది ఎవడో, ఎవడికి భయమో ఈ రాష్ట్రంలో అందరికీ అత్యంత భయస్తుడు ఈ చంద్రబాబు నాయుడు, లోకేషే. కానీ అధికారం ఉంది కాబట్టి పైకి అట్లా కనపడకుండా మెయింటైన్ చేస్తారు. అధికారం పోయినాక ఇలా బతికేందో తెలిసింది కదా. 2019 ముందు మోడీని తిట్టాడా? మళ్ళీ 19 ఎలక్షన్ ఓడిపోగానే ఫస్ట్ మహానాడులోనే అన్ని విషయాల్లో అన్కండిషనల్గా మద్దతు తెలుపుతామని చెప్పి అదే మహానాడులో తీర్మానం చేశాడు. ఎందుకు చేశాడు? సో ఇది భయం వాళ్ళకి. సో ఇక్కడ ఎవడో భయపడేవాడు లేదని వాళ్ళకే తెలుసు. ముందు ఏమన్నా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఎవరైనా అయితే అట్లాంటి చేయించుకోమని జగన్ గారి గురించి ఎందుకు? జ్వరం వచ్చిందేమో మళ్ళీ, ఎందుకంటే ఆయన 14 జ్వరం వస్తుంది కదా. అంటే జ్వరానికి చాలా తేడా ఉంది. అసలు ఒకటైతే స్పష్టంగా చెప్పాలన్నా, ఇంత దారుణమైనటువంటి క్యాబినెట్, ఇంత దారుణమైనటువంటి మంత్రులను బహుశా మనం ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో చూసుండో, తర్వాత కూడా చూడమేమో. ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టరు సచివాలయంలో ఉంటాడు కానీ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వడం. ఏదేమంటే ఆయన ఏదో సమీక్షలు చేసుకుంటాడు. అది మరి జరుగుతున్న క్యాబినెట్ మీటింగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగా? తెలుగుదేశం మీటింగ్ అయితే నువ్వు వెళ్ళవసరలా. క్యాబినెట్ మీటింగు నిజంగా నీకు బాగుండకపోతే, చెప్పరాని చోట నొప్పులు ఉంటే, కూర్చోలేని చోట కూర్చోలేకుండా ఉంటే ఎవరు కాదన్నారు దాన్ని. ఎందుకంటే ఎవరికైనా మానవ సంబంధంగా నాకు ఎప్పుడన్నా రోగాలు రావచ్చు, మీకు అందరికి వస్తుంది, దాన్ని ఎవడు కాదండు. చెయ్యి కట్టేసుకొని ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే నాకు బాధ వేసిందని పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చాడు, పావుగంట. చిడతలు కొడతా. ఏమాడు క్యాబినెట్లో చిడతలు కొట్టే పని కూడా లేదు కదా, చేతులు కట్టుకొని కూర్చోవటమే కదా. ఓకే ఓకే అంటమే కదా, అనకపోయినా కూడా వాళ్ళే రాసుకుంటారు కదా. దానికి రావడానికి ఏం ఇబ్బంది? 3 క్యాబినెట్ మీటింగ్లు వరుసగా అటెండ్ కాల. ఒకరోజేమో ఏనుగులకి మసాజ్ చేస్తున్నాడు, అది ఎక్కడి నుంచి వస్తుంటే కుంకి ఏనుగులు. ఇంకో రోజేమో కళ్ళజోడికి అద్దాలు బిగిస్తున్నాడు. మరి ఇంకో రోజేమో మరి హైదరాబాద్లో ఏం చేస్తాడో నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. అయితే పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి కాబట్టి ఇంతవరకు నేను క్లారిటీగా చెప్పగలను. సో క్యాబినెట్ మీటింగ్లు ఇదొకసారేనా అంటే మధ్యలో వెళ్ళిపోతాడు అర్ధాంతరంగా. అదేమంటే జ్వరం అంటారు, నొప్పి అంటాడు. ఏందో ఇన్ని జ్వరాలు ఇన్ని నొప్పులు ఉంటే మంత్రి పదవులు ఎందుకు? శుభ్రంగా ఇంకోళ్ళకి ఇస్తే ఆయన చేసుకుంటాడుగా. ఏ నొప్పులు లేవంటున్నాడు. నాగబాబు పక్కన రెడీగా ఉన్నాడు. ఆయన 1.5 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎత్తాను మీరు ప్రామిస్ కూడా చేశారు. అదే తీసుకెళ్ళి ఆయనకితే ఆయన చేసుకుంటాడుగా. సో ఏంటంటే ఇలా క్యాబినెట్ అన్నా, రాష్ట్రం అన్నా, ఇంకేదన్నా కూడా వాళ్ళకి దాని మీద అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. నెల మనకి ఇంత వస్తుందా, మళ్ళీ సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ పెంచారా లేదా ప్యాకేజ్. సో ఇవన్నీ మనకు గమ్ముకు వచ్చేస్తే మనం చేతులు కట్టుకొని 99 పైసలకు రహేజాడికి ఇవ్వు, లేదంటే ఇంకే రియల్ ఎస్టేట్ వాళ్ళకేమో ఈ రాష్ట్రాన్ని ఎంతైనా దోచుకో. క్యాబినెట్ మీటింగులతో సంబంధం లేదు, ఇంక ఈ రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఘోరాలకి సంబంధం లేదు. పొద్దున మాదాపూర్లో బయలుదేరామా, పొద్దున్న ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసామా, చక్కగా మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చామా, లంచ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చేసామా, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ వెళ్ళి తెలంగాణ మాదాపూర్లో తిన్నామా. స్పెషల్ ఫ్లైట్ ఉంది, స్పెషల్ హెలికాప్టర్ ఉంది, 2 రెడీగా ఉన్నాయి. ఏం ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. సినిమాల్లో చేసేటటువంటి యాక్టింగ్ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చేస్తున్నాడు. అది కష్టం. అక్కడ కొద్దిగా ఫైటింగ్లు గీటింగ్లు చేయాలి, లేదంటే కొద్దిగా ఎగరాలి, డ్యాన్సులు గీన్సులు ఉంటాయి. ఇక్కడ డ్యాన్స్ ఏ ఉండదుగా.
నిలబడి మనం వేసుకొచ్చి ఆయన మనం బాగుంచాం జూమ్ 6 డ్యామ్ డిస్ట్రిక్ట్ సనాతని ఇట్లాంటివి మాట్లాడితే అయిపోయింది కాబట్టి అట్టట్టు వచ్చి వాగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతమించి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వాళ్ళు జరిగిన ఉపయోగం ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఆ మంత్రి గారు నాకు తెలుసని సమాధానం చెప్పలేదు. తెలిస్తే అందరూ తెలిసిపోయింది కదా. చెబుతారేంది అట్లా ఆయన ఆటండి. ఆయన మీకు వచ్చాయండి తెలుగుదేశం మంత్రులకి అట్లాంటివి వచ్చు. వెళ్ళి చీరలు లాగటాలు, లేదంటే వెళ్ళి ఇళ్ళ మీద వెళ్ళి దాడులు చేసి రావటాలు, లేదంటే గంజాయి దాగి పార్లమెంట్కి వెళ్తాలు. ఎంపీలకి ఎమ్మెల్యేలకి అది ఆర్టు. తెలుగుదేశం పార్టీలో అట్టు ఉంటేనే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. అమెరికా వెళ్ళి చీర లాగొస్తారు, లేదంటే ఆంధ్రాలో వెళ్ళి ఏదో జాకెట్ లాగొస్తారు. ఏదైనా చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. అడిగితే మీ మీద కేసు పెడతారు. ఒకవేళ ఇప్పుడు అడిగి నాకు క్వశ్చన్ అడిగారు కదా, మీరు అడిగారని తెలిస్తే మీ మీద కూడా కేసు పెడతారు. ఎట్టట్టు క్వశ్చన్ ఎట్టు అడుగుతావు, మా మంత్రులు ఏదైనా చేయొచ్చు, నువ్వెవడు రిపోర్టర్ ఆడటానికి అని చెప్పి ఉల్టా మీ మీద కూడా కేసు పెట్టిన ఆశ్చర్యం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం అడుగుతున్నాం. నిజంగా ఓ మంత్రి ఏందండి ఈ అదవ పనులు ఏంది? నీకు ఎవరు దొరకలేదా? వెళ్ళి ఆడారో ఎన్ఆర్ఐ మహిళ ఈ పనులు చేయడానికి మీరు ఆడికెళ్ళేది? ఆ సభలకు ఇంకోటికి ఈ పనులు చేయమని పిలిచారా అని? ఇప్పుడు 5 సార్లు అబార్షన్ చేస్తేనే మీరు ఏం చేయించలా? ఇప్పుడు ఏదో చీర జాగ్రత్తనో లేదంటే మీరేమైనా ఫోటోలు పెడితేనే ఏమైనా చేస్తారా? 5 సార్లు అబార్షన్ చేసిన అరెస్ట్ లేదని మీరు ఏం చేశారు చెప్పండి? పవన్ కళ్యాణ్ వాటేసుకున్నాడు. శబాష్, నువ్వు నాకంటే గొప్పవాడివి, బాగా చేసావని. సిగ్గుండాలి ఇంక మాట్లాడటానికి. ఈ కేబినెట్ గురించి కానీ, ఇలా మంత్రుల గురించి కానీ, ఈ ప్రభుత్వం గురించి కానీ అసలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని మనం భవిష్యత్తులో కూడా చూడడం. అంత దారుణంగా ఇక్కడ పరిపాలన జరుగుతుందనేది వాస్తవం.